భారత్ ఇంగ్లాండ్ టీ20 సిరీస్ తర్వాత ఆర్సీబీ వెన్నులో వణుకు మొదలైంది. ఈ సిరీస్లో ఆర్సీబీకి చెందిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు దారుణంగా విఫలం కావడమే ఇందుకు కారణం. ఇంగ్లాండ్కు చెందిన ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్స్టోన్, జేకబ్ బేతెల్ను ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది. ఈ ముగ్గురు తాజాగా ముగిసిన సిరీస్లో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేక చతికిలపడ్డారు. 11 కోట్ల 50 లక్షల రూపాయలు కుమ్మరించి కొనుక్కున్న ఫిల్ సాల్ట్ చివరి టీ20 మినహా సిరీస్ మొత్తంలో విఫలమయ్యాడు. 8 కోట్ల 75 లక్షల ధర పలికిన లియామ్ లివింగ్స్టోన్ ఒక్క మూడో టీ20లో మాత్రమే కాస్త పర్వాలేదనిపించాడు. 2.6 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన జేకబ్ బేతెల్ సిరీస్ మొత్తంలో ఒక్క మ్యాచ్లో కూడా రాణించలేక తుస్సుమనిపించాడు. భారీ అంచనాలతో కొనుగోలు చేసిన తమ ఆటగాళ్లు ఘోరంగా విఫలం కావడంతో ఆర్సీబీ యాజమాన్యానికి గుబులు పట్టుకుంది. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చి తప్పు చేశామా అని ఆత్మ పరిశీలన చేసుకుంటోంది. మరోవైపు ఇంగ్లాండ్ విధ్వంసకర వీరుల త్రయం తమ ఫేట్ను మారుస్తుందని ఆర్సీబీ అభిమానులు సైతం భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇంగ్లాండ్ ఆటగాళ్ల చెత్త ప్రదర్శనల తర్వాత వారి అంచనాలు కూడా తలకిందులయ్యాయి. ఈసాలా కప్ నమ్మదే అంటూ ప్రతి ఏడు డప్పు కొట్టుకునే ఆర్సీబీ అభిమానులకు 2025 సీజన్ ప్రారంభానికి ముందే తమ భవిష్యత్ అర్థమైపోయింది. ఐపీఎల్ ప్రారంభానికి మరో నెలన్నర రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ మధ్యలో ఆర్సీబీకి చెందిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ త్రయం టీ20లో ఆడేది లేదు. మరి నేరుగా ఐపీఎల్ బరిలోకి దిగి వీరేం చేస్తారో వేచి చూడాలి.